అందరికీ నమస్కారం. ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు లాండ్ ఆర్డర్ పైన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో శాంతి భద్రతల అయిన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది అసెంబ్లీ పైన. అందులో 2019-24 మధ్య మెజార్టీ శాసనసభ్యులు లోపల ఉన్న వారిపైన వాళ్ళంటే 11 మంది లేదు, వాళ్ళ మీద ఏం కేసులు లేవు. మా మీద మాత్రమే కేసులు వరుసగా పేర్లు పెట్టి ఎవరెవరికి ఎన్నెన్ని కేసులు, అర్ధ సెంచరీ దాంట్లో కూడా ఉన్నారు కేసులు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే అతను లోకల్ బాడీ ఎలక్షన్ల మాదిరి ఈ ఎలక్షన్లు కూడా జరుగుతాయని ఊహించాడు. దానికోసమే 30 సంవత్సరాల పాలన నేను చేయగలను, ఎంతైనా సంపాదించిన కదా, ఎంతైనా దౌర్జన్యం చేయగలను కదా, వాలంటీర్ల వ్యవస్థను వాడుకోవాలనుకున్నాడు. అది పంపులు కదా, వాళ్ళనే ప్రచారానికి వాడుకోవాలనుకున్నాడు, వాళ్ళతోనే పంపకం చేయాలనుకున్నాడు. అది పోయింది. టీచర్లను ఎలక్షన్ల డ్యూటీలో లేకుండా చేయాలనుకున్నాడు. అది పోయింది. కాబట్టి ఎన్డీఏ కూటమి జరగకూడదు అనుకున్నాడు. అది జరిగింది. కాబట్టి అతని యొక్క శాంతి భద్రతలు విఘాతం కలిగించిన మా వాళ్ళందరూ, లోపల ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఎదుర్కొన్నారు. ఎలక్షన్లు జరిగినాయి. ప్రజలు సుప్రీంకోర్టు తీర్పు కంటే మంచి తీర్పు ఇచ్చారు. అయోధ్య తీర్పు మాది. అయోధ్య తీర్పులో ఏ విధంగా 5 మంది సుప్రీంకోర్టు జడ్జీలు తీర్పు ఇచ్చారో అలాంటి తీర్పు వచ్చింది ప్రజాస్వామ్య పద్ధతిలో. ముఖ్యమంత్రి గారి ఆలోచనని మనం కూడా అటువంటి తప్పులు అసలు చేయకూడదు. ఎవరు చేసినా, మన వాళ్ళు చేసినా మేము కఠినంగా ఉంటాం. అందరికీ ప్రజలకు చెప్పండి, ఎవరు చేయకూడదు. మేధావితనంగా ఈ రాష్ట్రం నష్టపోయింది, మేధావితనంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలా. నాకు వచ్చిన ఒక ఆలోచన మీ ద్వారా పుచ్చుకోవాలనుకునేది. మామూలుగా ఒక సామెత ఉంది, మొండివాడు రాజు కంటే బలవంతుడు. ఆ రాజే మొండివాడైతే, దౌర్జన్యపరుడైతే, అత్యాశపరుడైతే 30 సంవత్సరాల పాలన కావాలనుకుంటే, అంటే అతను ఉన్ననాళ్ళు అరాచకం చేస్తే, అకృత్యాలు చేస్తే, అన్యాయం చేస్తే, అబద్ధాలు చేస్తే ఎవరో వాడంటే, మామూలుగా పోకిరి సినిమాలు ఉంది, ఎవరైతే పండుగాడు ఎవరు అని అడుగుతారు. ఎవరైతే గట్టిగా దెబ్బ కొడితే దిమ్మ తిరిగి బయట బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఇప్పుడు ఎన్ని చేసినటువంటి ఎవరంటే జగనుడు. మీరు రాసుకోవాల్సిన పాయింట్, మీరు చిన్నగా జగనుడు మామూలు కాదు, గనుడు మహానుభావుడు. ఢిల్లీ పోయి మొత్తుకుంటున్నాడు. అప్పుడే నేను నిన్న అసెంబ్లీ కూడా మాట్లాడినా. పిల్లవాడు బాగా ఆకలి అయినప్పుడు పాలపుడి కావాలన్నట్టు రాష్ట్రపతి పాలన అంటే చిన్న పిల్లవాడి యొక్క వ్యవహారం. ఎవరు వచ్చారంట కొందరు సపోర్టు, ఎవరు వచ్చారు? మాకు ఎన్డీఏకి సరిపడే వాళ్ళు వచ్చారు. ఆటోమేటిక్ అది ఎక్స్ అంటే వై అంటే చెడు. ఆ వీళ్ళు వచ్చారు కదా, నా మాట చెప్పినారు, ఇలాంటివి వద్దు అలాంటివి వద్దని. ఇంత ఏమి పంచగదు. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన కరెక్ట్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు డిస్ప్లే చేయడమే కాకుండా మాకు కూడా అందరికీ గట్టిగా మీరు కూడా ధర్మబద్ధంగా ఉన్నాయని చెప్పినాడు. అసలు నా మీద వ్యక్తిగతంగా 2018లో కొడిగత్తి కేసు వైజాగ్ ఎయిర్పోర్ట్ 2019 మార్చి 15 షెడ్యూల్ వచ్చిన తర్వాత నా మీద వివేకానంద రెడ్డి కేసు ప్రొద్దనైతే గుండెపోటు, మధ్యాహ్నం తర్వాత హత్యగా మార్చి చంద్రబాబు నాయుడు చెప్పానట, మేము చేసినామంట. ఆయన డైరెక్షన్ రాజమౌళి మాదిరి, మేము యాక్షన్ వీళ్ళ మాదిరి చేసినట్టు, వైరస్ మాదిరి ఎంటర్ అయినట్టు, కరోనా వైరస్ మాదిరి ఎంటర్ అయ్యి మా మధ్యలో కూర్చున్నాం. బీటెక్ రవిగంట సతీష్ రెడ్డి అని ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నాడు. వైరస్ ఆ యొక్క పురోధర ఎక్స్ క్యాండిడేట్. ఏమైంది లాస్ట్కు? ఆ రోజు ముఖ్యమంత్రి గారు వెంటనే సిట్టు 1 అని వేసినాడు. ఈ లోపల
ఆ సిట్టు కొని వచ్చేటప్పుడు గ్యాగ్ ఆర్డర్ తెచ్చినాడు హైకోర్టు పోయి వద్దు ఎవరు మాట్లాడకూడదని. అంతలోపల పోలింగ్ అయిపోవడం, కౌంటింగ్ జరగడం, మళ్ళీ ఏమంటాడు సిట్టు 1 వేసింది వద్దు సిబిఐ కావాలంటాడు. ఆ రోజు సిబిఐ వద్దు సిట్టు 2 వేసినాడు. 3 గంటల పాటు నన్ను విచారించాను, రకరకాల ప్రశ్నలు. నేను అడిగిన రోజు ఆత్మసాక్షిగా మీరు అడిగే వాళ్ళకు హక్కు ఉందా, ధర్మం ఉందా, వాళ్ళు చేసినట్టు తెలియదా, నేను చేసినట్టు తెలుసా మీకు? లేదు మేము అన్ని విషయాలు చెప్పకూడదు, మేమేదో ప్రొపారం ఇచ్చారు, ప్రొపారం ప్రకారం క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నాను. ఆ తర్వాత మేమందరం సునీతమ్మ కానీ, వైఎస్ వివేకానంద కూతురు నేను కానీ, బీటెక్ రవి కానీ, మేము సిబిఐ కావాలని హైకోర్టు పోయినాము, అమరావతి కోర్టు. చివరికి సిబిఐ అయింది. మీకు అందరికీ తెలుసు సిబిఐ ఏం చెప్పింది. ఆ తర్వాత ఎన్ఐఏ తెలిసింది కోడికత్తి కేసు డ్రామా అని. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, కేంద్ర దర్యాప్తు సంస్థ. దానికి ఆయన పాపం ఒక చిన్న పిల్లవాడు, అదేదో ఆయన యొక్క తొందరపాటు గ్రహపాటు ఏం జరిగిందో దానికి రకరకాల చెప్తాను. బొత్స సత్యనారాయణ గారి ఈ యొక్క ఎంకరేజ్మెంట్తో అది జరిగింది. అది కూడా నేనే. కోడికత్తి కేసు కూడా నేనే. ఎన్ఐఏ లేకుంటే మా పరిస్థితి ఏంటి, సిబిఐ లేకుంటే మా పరిస్థితి ఏంటి కేసు. ఈరోజు వరుసగా సీరియల్ వాళ్ళే వైఎస్ భాస్కర్ రెడ్డికి ఉందాయి, వైఎస్ అవినాష్ రెడ్డికి ఉందాయి. హైకోర్టు మీద బెయిల్, ఆ బెయిల్ వచ్చినప్పుడు కర్నూలులో ఏ విధంగా ప్రవర్తన చేసినారు అనే విషయం ఈరోజు డిస్ప్లేలో కూడా చూపించాను. అంటే లాండ్ ఆర్డర్ను ఏ విధంగా జగన్ రెడ్డి కాల రాసినాడు. ఈరోజు అతను అక్కడ ఢిల్లీకి పోయి ముట్టుకోవడం ఏమి జరిగిందని, అతనికి ఏమి కాలిపోయిందని, ఏమి జరిగిందని 30 పేర్లంట, 500 లూటీలంట, 1000 కేసులంట. ఒక సీక్వెన్స్ రాశాడు. 30, 50, 500, 1000 ఏదో ఒకటి సంఖ్యాపరంగా ఆ పేర్లు ఇవ్వనండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ విధంగా ఓదార్పు యాత్ర కోసం ఊరికే చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టు రికార్డు ఏ విధంగా అయిందో ఈ రికార్డు కూడా అటువంటిదే. పేరు చెప్పమనండి, ఎఫ్ఐఆర్కి చూపిమనండి, మీకు చూపిమనండి, ప్రజలకు చూపిమనండి, కోర్టుకు పోయి చెప్పమనండి, హైకోర్టులో వేసి సామూహికంగా ఈ కేసు జరిగానే అఫిడవిట్ ప్రొడ్యూస్ చేయమనండి. అంటే నిజమైతే బయటకు వస్తాయి కదా ఎవరు ఆ వ్యక్తులు. దానికి ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది. కాబట్టి ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు మీకు ప్రతిపక్ష పాత్ర కావాలని హైకోర్టు పోయినావు కదా, ఇది కూడా ఇంతమంది కేసులు చనిపోయినారు, ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకొని కోర్టు పోమనండి, చూపిమనండి. మీ ప్రెస్ కూడా ఒకటి ఛార్జ్ షీట్ లేదా అఫిడవిట్ కాపీ మీకు చూపిమనండి. ఇదేం తెలుస్తుంది? దొంగ మాటలు, దొంగ కుదరు, అబద్ధం మాటలు. తనకు అధికారం కావాలా, పోయింది. చేప పిల్ల నీళ్లు లేకుంటే ఎలా గిల పుట్టుకుంటుందో అతనికి పదవి పోవడం వలన అతని యొక్క చేప పిల్ల మాదిరి, నీళ్లు లేని చేప పిల్ల మాదిరి. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో కాదు, అసలు వార్డు మెంబర్ కూడా కండక్ట్ చేసేదానికి అర్హత కాదు. అతని అర్థం కూడా లేదు, అర్హత లేదు, అర్థం లేదు. ఇటువంటి వ్యక్తులు అతని యొక్క ఎవడు కూడా డెమోక్రసీలో అటువంటి వ్యక్తులు కంటెస్ట్ చేయకూడదు. రాబోయే రోజుల్లో అటువంటి పరిస్థితి రాకూడదు. ముఖ్యమంత్రి గారు పదే అటువంటి ఆలోచన ఎవరు చేయొద్దని చెప్పాడు. మేము కూడా చేయమని డిసైడ్ అయినాం. ఫ్యాక్షనిజం వద్దు, రౌడీజం వద్దు, టెర్రరిజం వద్దు, నక్సలిజం వద్దు అనేది డిస్ప్లే జరిగింది. ఎక్కడ ఈ డెమోక్రసీలో జరిగితే దేశం అంతా ఇప్పుడు పరిస్థితుల్లో మనం 3వ స్థానానికి ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం 3వ స్థానానికి పోవాలా, 3 ఏళ్లలో 47 నాటికి మొదటి స్థానం రావాలా. ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో మొదటి స్థానం ఉండాలా. కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి యొక్క సారథ్యంలో పవన్ కళ్యాణ్ యొక్క సపోర్ట్తో రావాల్సిన దానికి మీరే గమనించారు. అమరావతికి 15,000 కోట్లని, పోలవరం అంతా నిధులు మాకి అని, రైల్వేకు ఎక్కడ 9,200 కోట్లని, అమరావతి కూడా స్పెషల్ ట్రైన్ అని, చుట్టూ రింగ్ రోడ్ అని, ఇక్కడ నుంచి హైదరాబాద్కు స్పెషల్గా రోడ్ అని, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సపోర్ట్ అని, మా కడప బొప్పటికి సపోర్ట్ అని, కడప స్టీల్ ఫ్యాక్టరీకి సపోర్ట్ అని, ఓరవకల్లు కర్నూలుకి, బెంగళూరు హైదరాబాద్ కారిడార్లో ఓరవకల్లుకు సపోర్ట్ అని, హౌసింగ్ సంఖ్య పెంచడం అని, హౌసింగ్ నిర్మాణం అని, నేషనల్ హైవే సంఖ్య పెంచాలని, జలజీవన్ మిషన్ కూడా డబ్బులని, ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో పిఎంఈజీపీ ముద్రాలోను లోన్లు సంఖ్య పెంచాలని కొత్తదనం ఆలోచన. నిలబడం మొన్న పెట్టిన బడ్జెట్ మోడీ గారి సారథ్యంలో సూపర్ బడ్జెట్ మన రాష్ట్రానికి. ముందుకు రారు, మన రాష్ట్రానికి బీహార్కు ఎక్కువ ఇచ్చారు,
మాకు ఇవ్వలేదని అప్పుడన్నా తెలియాల ఈ జగన్ రెడ్డికి. ఓటు అక్కడ ఉండబడిన సపోర్ట్ చేసిన వాళ్ళు అన్నారు కదా ఎక్కువ ఇచ్చారు రాష్ట్రానికి, కానీ ఇద్దరు తక్కువ ఇచ్చాడు అంటారు. పక్కన అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, అక్కడ ఉండబడిన మహారాష్ట్ర వాళ్ళు బీహార్కు ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నిధులు ఇచ్చారంటారు, వీళ్ళు మాత్రం తక్కువ ఇచ్చారంటారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఏం ఇంగితంగానే లేదు. ఎట్లా ఒకటే సీటు కావాలా, ఎట్లా ఒకటే అబద్ధాలు ఆడాలా, ఆ డబ్బు సాక్షి పేపరు మళ్ళీ సోషల్ మీడియా మొదలుపెట్టాను. ఇవి పోవాలా, ఈ రాష్ట్రం బాగుపడాలా, మేమందరం గట్టిగా ఉన్నాం. మరింత మా ఆలోచనలు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు హెచ్ఓడీల మీటింగ్ కూడా జరిగింది విత్ ఆల్ మినిస్టర్స్. అందరూ కొత్తదనంగా ఎదుగుకండి, కొత్త ఆలోచన చేయండి, డబ్బులు ఎవరికి బాధపడాల్సిన పని, మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పినాడు, మనీ దొరుకుతుందని చెప్పినాడు. కాబట్టి రాష్ట్రం బాగు చేసే కోసం మా కూటమి ఆధ్వర్యంలో సూపర్ డూపర్ కాబోతుంది. అతనికి శాశ్వతంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మంచి చేసే దానికోసం మేము పాల్గొంటాం. థ్యాంక్ యూ.